ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా ఈ తలదిండి వేసుకో ప్రశాంతంగా నిద్రపో. వాక్యం ఏంటండి? ఈ తలదిండి వేసుకో ప్రశాంతంగా నిద్రపో. పరిశుద్ధ లేఖనం నుంచి ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచ్చాను చూసినట్టయితే ఆదికాండం 28వ అధ్యాయం 10-11. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారోనుకు వెళ్ళాను. ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలకాడగా చేసుకొని అక్కడ పండుకొనెను. హల్లెలూయా. యాకోబు గురించి మనకు తెలిసిందే. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. తన అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని మోసం ద్వారా సంపాదించుకున్నాడు. అయితే ఒక దినాన్ని ప్రయాణమై వెళ్ళిపోతూ తన అన్న గురించి తన మామూలు భయపడి దూరంగా పారిపోతూ ఉన్నప్పుడు ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఇంకా ప్రయాణం అవుతుండగా అక్కడికి వెళ్ళి బెర్షెబా దగ్గరికి వచ్చేటప్పటికి అది చాలా చీకటిగా మారిపోయింది. అంధకారంగా మారిపోయినప్పుడు ఒకటి అనుకున్నాడు, ఈ రాత్రి ఉండిపోయి ఇక్కడ పడుకొని పొద్దున్నే లెగ్స్ వెళ్ళిపోదాము అనుకున్నాడు. అయితే పడుకోవడానికి ఏం చేశాడంటే ఒక రాయిని తీసుకొచ్చి తలకాడిగా చేసుకొని దాని మీద పడుకొని హాయిగా నిద్రపోయాడండి. హల్లెలూయా. కుమార్తె అప్పుడే యాకోబు భయంకర స్థితిలో ఉన్నాడు. యాకోబు ఆందోళనలో ఉన్నాడు. యాకోబు కంగారులో ఉన్నాడు. ఆ టైంలో ఒక రాయిని తలకాడగా తీసుకొని తల కిందకి పెట్టి పడుకున్నాడంట. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. అయితే ఈ తలకాడగాని మీరు పెట్టుకుంటే మీకు ప్రశ్న, కొంతమంది పాపం ఎంత ప్రయత్నం చేసి నిద్ర పట్టదండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. డల్లా పరుపు వేసుకున్నా, పరుపు వేసుకున్నా స్లీపింగ్ మాత్రం పట్టదు. తల కింద 2-3 దిండ్లు పెట్టుకున్నా నిద్ర పట్టదు. అటు ఇటు తిరుగుతాగే నిద్ర పట్టదు. కానీ కొంతమంది వెంటనే పడుకునిపోతారండి. వచ్చి నిద్ర వెంటనే కొంతమంది. ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, అయ్యారు నాకు దేవుడు కృపావరాలు ఇచ్చాడండి అన్నాను. ఏంట్రా బాబా కృపావరాలు అనుకున్నాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసండి? మొట్టమొదటి వరం ఏంటంటే, నేను 24 ఇడ్లీలు తిన్నా, 2 ప్లేన్ దోశలు తిన్నా, 2 మసాలా దోశలు తిన్నా, ఇట్లా అరిగిపోతాయండి అన్నారు. అబ్బా వాటి వరం అనుకున్నానండి. రెండో వరం ఏంటంటే, మంచి నిద్ర ఇచ్చాడండి దేవుడు. మీతో మాట్లాడుతూ ఉంటానని నేను నిద్ర వచ్చి పడుకుని పోతాను. కుర్చీలో 5 నిమిషాలు కూర్చొని పడుకుని పోతానండి. అంటే మాట్లాడుతూ కూడా పడుకుని పోతాను. అంటే నాకు అటువంటి మంచి దేవుడు నిద్ర అంత మంచి నిద్ర ఇచ్చాడండి. మూడోది ఏంటంటే, ఈయన పడుకుండిపోయిన తర్వాత పైనుంచి విమానం వెళ్ళిపోయినా, బుల్డోజర్ వచ్చి సౌండ్ చేసిన, 100 మంది పిల్లలు గోల్ చేసినా నాకు తెలివే రాదండి. అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కంప్లీట్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అనుకున్నాను ఏం వరాలు రా బాబు అనుకున్నాను. కొంతమంది ఎలా పడుకునిపోతారండి. అని ఇప్పుడు వాక్యం పడుకునిపోకండి, వాక్యం శ్రద్ధగా వినండి. హల్లెలూయా. కొంతమంది ప్రశాంతంగా నిద్రపోతారండి. కొంతమంది పాపం ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసి కొంతమంది నిద్ర రాక పాపం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుని పోతారండి. కుమార్తె కొంతమంది ఏమీ లేకపోయినా నిద్ర వస్తుంది. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఒక రాయిని తీసుకొని అది తలకాడిగా తీసుకొని ఆ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకున్నాడంట. యాకోబు ఆ స్థితిలో కూడా నిద్రపడడం కారణం ఏంటంటే తెలుసండి? ఆ తలకాడ. ఆ తలకాడ అంటే ఏదో కాదండి. ఆ తలకాడ ఎవరంటే మన సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆ తలకాడ ఎవరు? మన యేసయ్య. ఆ తలకాడ కుమార్తె ఈ ఉదయకాల్సిన వాక్పిల్లరా, మనం యేసయ్య ఒక తలకాడగా చేసుకుంటే మనం ప్రశాంతంగా నిద్రపోతామంట. ఎందుకంటే యేసయ్య మన దగ్గర ఉన్నప్పుడు, యేసయ్య మీద మన భారం వేసినప్పుడు మనకి ప్రశాంతంగా నిద్ర పడుతుందంట. ఈ లోకంలో మనం ఎందుకు పడుకోలేకపోతున్నామంటే చింత అండి. ఎక్కువ చింతిస్తూ ఉంటాం.
చాలామంది ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారండి. ఈ బుర్రలో అన్ని ఆలోచనలే, కొన్ని లక్షల వేల కోట్ల ఆలోచనలు బుర్రలో ఉంటాయి. ఈ ఆలోచన వల్ల మనం నిద్ర పట్టట్లేదు. ఏమైపోతానా, రేపు నా జీవితం ఏమైపోద్దా, ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ ఆలోచనలతో మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యో నాకు 30 సంవత్సరాలు వచ్చాయి, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అయ్యో నాకు కూతురికి వయసు అయిపోతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అయ్యో ఇది ఇంకెప్పుడు అభివృద్ధి అవుతాను, ఎప్పుడు నాకు సొంత ఇల్లు కట్టుకుంటాను, ఎంతకాలం ఇంక అద్దెల్లో ఉంటాను అని ఈ ఆలోచనలను మనిషి వెళ్ళిపోతున్నాడు తప్ప ఆ భారం అంతా యేసు మీద వేయట్లేదు. క్రైస్తవులారా, ప్రియమైన బిడ్డల ఒకసారి ఆలోచించండి మీరు. ఈరోజు యాకోబు ఏ దిండు అయితే వేసుకున్నాడు అటువంటి దిండు నువ్వు వేసుకోలేవు. అంటే నువ్వు ఈ వాక్యం తర్వాత వెళ్ళి రాయి తెచ్చుకొని పడుకోమని నా ఉద్దేశం. ఆ రాయి ఎవరంటే క్రీస్తే అంటారు కదా. పేతురు నువ్వు క్రీస్తు అని బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు. హల్లెలూయా. ఈ రాయి ఎవరంటే యేసయ్య. ఎప్పుడైతే యేసయ్య దగ్గర మనం తలవాల్చుకుంటామో, యేసయ్య ఒళ్ళు ఎప్పుడైతే మనం తలవాల్చుకుంటామో అప్పుడు ప్రశాంతమైన నిద్ర మనకి పడతాదండి. హల్లెలూయా. ఆమె చెప్దామా? కుమార్తె మనకి ప్రశాంతమైన నిద్ర పట్టాలంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది అంటాడు కదా. మత్తయి సువార్త 11:28 తెలిసిందే. ప్రయాసపడి భారము మోసుకొని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను. ఎంత మంచి మాట అన్నాడండి. ఈ మాట ఆధార చెప్తారు ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. కుమార్తె మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆ భారం దించివేస్తారు. దేవుని దగ్గరికి వెళ్తే మనకున్న బాధలన్నీ తీసివేస్తారు. మన భారము మోసుకొని వెళ్తున్నామంటే ఎన్నో భారాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్ని ఇరుకుల్లోంచి వెళ్తున్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వే నన్ను తలగడగా చేసుకుంటే, నువ్వే నాకు తలదిండిగా ఉంటే నాకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది. ఎందుకంటే ఈ ఆలోచన మనం పడుకోవట్లేదు. చాలా అయ్యగారు మాకు నిద్ర పట్టట్లేదండి రాత్రులు. పడుకుందామంటే ఎన్నో ఆలోచనలు బుర్రలోకి వస్తున్నాయండి. పడుకుందామంటే ఆందోళన అండి. నా జీవితం ఏమైపోతుందో ఆందోళన అని నువ్వు ఎంతో బాధపడుతూ చెప్తున్నా కుమార్తె. ఈరోజు నువ్వు ఒకటే ఫార్ములా, యేసయ్యను నువ్వు తలదిండిగా చేసుకుంటే, యేసయ్య ఒడిలను పడుకుంటే, యేసయ్య రెక్కల చోటు పడుకుంటే నీకు ప్రశాంతమైన నిద్ర ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నీ భారం అంతా ఆయన తీసుకుంటున్నాడు, నీ భారం అంతా ఆయన మోస్తున్నాడు, నీ భారం అంతా ఆయనే భరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భారం తెచ్చడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు కుమార్తె. అందుకని కీర్తన గ్రంథం 55:22 కీర్తన గ్రంథం 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమె చెప్తాం. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపము. మన భారం అంతా యేసు మీద వేస్తే ఆయన మనల్ని ఆదుకుంటాడు. దేవుని సందికి వచ్చి మన బాధలని చెప్పుకొని ఆ భారం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ భారంతో వెళ్ళకూడదంట. అలాగే వెళ్ళావంటే నువ్వు మోసుకొని వెళ్ళమే భారాన్ని. నువ్వు తీసుకొస్తున్నావు, చచ్చుకొచ్చావు, ఎన్నో బాధలతో భారాలతో వచ్చావు. ఆ భారం అంతా వేసేయి. నీ తలకాడగా వేసేయం చేసుకో కుమార్తె. ఎప్పుడు తలకాడగా వేసేయం చేసుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీకు మంచి నిద్ర కలుగు చేస్తాడు, ప్రశాంతమైన నిద్ర కలుగు చేస్తాడు. యాకోబు యేసయ్యను తలకాడగా చేసుకున్నాడు కాబట్టి ఎంత భారం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా హాయిగా రాత్రంతా పడుకునిపోయాడంటండి. చాలా ప్రశాంతంగా పడుకునిపోయాడంట. తెల్లవారు లేచాడంటండి. ఎంత మంచిగా నిద్ర అండి. పాపం మన రాత్రి అంతా పడుకున్నా సరే మధ్యలో లేచిపోతూ ఉంటాం. నిద్ర పట్టదో, ఏంటో ఆలోచనలో, ఎందుకు ఆలోచిస్తామో తెలీదు. పోనీ ఎంత ఆలోచించినా సరే మనం ఏది సాధిస్తామంటే అందులో ఏమీ సాధించాం. ఒక మోడ్ ఎత్తు కూడా మనం పెరగలేదు. కుమార్తె వాక్యంలో పెర యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మీదే నీ భారం అంతా వెయ్యి. ఆయన ఆదుకుంటాడు, ఆయన పైకి నిన్ను లేవనెత్తుతాడు. కుమార్తె అన్నాడు, భారం అంతా నా మీద వేసేయండి, కష్టమంతా నా మీద వేసేయండి,
మీకు ఇన్ని ఆపదలు ఉన్నవి నాకు చెప్పండి, అవి దించుతాను. ఈరోజు మీ దేవుని సన్నిధికి వచ్చింది మీకున్న కష్టాల విశ్రాంతి కోసం, శాంతి సమాధానం కోసం. ఈరోజు నీకు శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఎన్నో భారాలతో ఉన్నావు, ఎంతో భారం మోస్తున్నావు. ఈరోజు ఏసేం తలకడిగా చేసుకో, నీకు ప్రసాదం నిద్ర పడుతుంది. కుమారకుమార్తె వాక్యం విన్నప్పుడు ఇలారా ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఆ పరిశుద్ధాప దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆలోచించి. ఈరోజు నీకు ప్రశాంతమైన నిద్ర రావాలంటే, ప్రశాంతంగా పడుకోవాలంటే యేసే మీద నీ భారం అంత వెయ్యి, దేవుని మీద భారం అంత వెయ్యి. దేవుడిని నాదుకుంటాడు కుమార్తె. నువ్వు అనుకుంటే అయ్యో నా బాధ ఎవరు చెప్పుకోవాలి, నా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి, నా సమస్య ఎవరు చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడకు సహోదరి. నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి యేసయ్యానికి విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు ప్రశాంతమైన నిద్ర నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దాని మీద ఆమె చెప్దామా? ఒకరోజు నేను బండి మీద వెళ్ళిపోతున్నానండి. ఈ అన్యాడికి వెళ్ళాను. ఈ అన్యాడి దగ్గర ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు నన్ను. ఆ వ్యక్తి ఏంటంటే గులాబీ పువ్వులతో ఒక తట్ట పెట్టుకొని ఉన్నాడు అనమాట, గంప పెట్టుకొని ఉన్నాడు. సరే లిఫ్ట్ అడిగేది కదా, లిఫ్ట్ ఇచ్చాను. నా బండి మీద కూర్చున్నాడు. ఆ గంపనేమో తల మీద పెట్టుకున్నాడు. గంపను ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకున్నాడు. గంపతో తల మీద పెట్టుకుని నాతో ప్రయాణం చేస్తున్నాడు. వెనకాల కూర్చున్నాడు. నేను అన్నాను, అయ్యా ఆ బరువైన గంప తల మీద ఎత్తి పెట్టుకున్నావు, నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో పెట్టి అన్నాను. ఏమన్నా? ఆ మధ్యలో పెట్టి అన్నాను. పెట్టి అంటే ఆ వ్యక్తి మాత్రం భారం దించట్లే, నెత్తి మీద గంప పెట్టుకున్నాడండి. మధ్యలో ఉంది గ్యాప్, ఆ గ్యాప్లో పెట్టచ్చు కదా, ఆ పెట్టట్లే. ఆ నెత్తి మీద పూలున్న ఆ గంప అంతా కూడా నెత్తి మీద ఉంది. ఎక్కడ వచ్చేది? గురుద్వారం వరకు ఆ తట్ట మోసుకుంటూనే వచ్చాడు. దిగడం కూడా అలాగే దిగాడు. దీని బట్టి మీకు ఏమర్థం ఎత్తుకోమడకపోతే, మనం ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా, దేవుడికి సందికి వచ్చినా, వాక్యం వింటున్నా, వాక్యం ద్వారా బలపడుతున్నా, వాక్యంలో నడిపించబడుతున్నా సరే మనం మాత్రం గంపను మోసుకుంటూనే వెళ్తున్నాం. ఆ గంపతోనే వెళ్ళిపోతున్నాం. ఆ గంప ఎన్నో గంపలు మోస్తున్నాం మనం. సమస్యల్లో ఆర్థిక ఇబ్బంది అనే గంప, మనశ్శాంతి అనే గంప, శాంతి అనే గంప, ఆర్థిక ఇబ్బంది అనే గంప, వివాహం అవ్వట్లేదనే గంప, ఉద్యోగం లేదనే గంప, ఇలా ఎన్నో గంపలు ఎత్తి మీద ఉన్నాయంట. దేవుడికి వచ్చినప్పుడు ఆ గంపలన్నీ దించేయాలి. అప్పుడు మనం తేలిక అయిపోతాం కుమార్తె. ఎందుకంటే యేసయ్య ఆ భారాన్నంతా మీలో ఆశపడుతున్నాడు. ఆ భారం అంతా దేవునికి ఇవ్వాలి. ఒకసారి యేసయ్య వాక్యం బోధిస్తున్నాడు కొండ మీద. 1 గంట అయిపోయింది. మంచి ఆకలి వేస్తుంది. దగ్గర 5,000 మంది అక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. కానీ దేవుడు పట్టించుకోలేదు. ఆ దేవుడు వాక్యం బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ నాకు ఆకలి వేసేస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వెంటనే శిష్యులు, ప్రభా నువ్వు వాక్యం బోధించుకెళ్ళిపోతున్నావు కానీ ఇక ప్రజలకు ఆకలి వేస్తుంది ప్రభా అన్నారు. అప్పుడు వేసాను, దగ్గర ఏమైనా ఉన్నాయంటే, ప్రభా మా దగ్గరే ఉన్నాయి ప్రభా, మీతో పాటు వస్తాయి కదంటే ఒక యవ్వనస్తుడు లేచి, చిన్నవాళ్ళు లేచి అన్నాడు, అయ్యా నా దగ్గర కొన్ని చేపలు కొన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాను. ఓకే, అయితే తక్కువే ఉన్నాయి, 5,000 మంది పంచాలి, అవి అంత ఈజీ కాదు కదా. సరే అని చెప్పి 5 దగ్గర తీసుకురా అన్నాడు. అవి వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు చేపలు రొట్టెలు మాత్రమే. మీకు తెలిసిందే ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు కూడా మీకు తెలుసు. కుమార అది ఎప్పుడైతే యేసయ్య చేతులకు వెళ్ళాయో అవి 1,000 కోట్ల రొట్టెలుగాను చేపలుగా మారిపోయి అందరికీ పంచాడంట దేవుడు. శిష్యులందరికీ పంచుతున్నప్పుడంట 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయాయంట. ఆమె చెప్దామా? చూస్తారా, మనుషుల చేతులు ఉన్నందుకు చిన్న సమస్య, మనుషుల చేతులు ఉన్నందుకు అది సమస్య. దేవుడి చేతులకు వెళ్ళిన తర్వాత అది ఆశీర్వాదించబడింది, రెట్టింపు అయిపోయింది. ఈరోజు నీ సమస్యలు దేవుని దగ్గర పెడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. సమస్యను తొలగించి దేవుడిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కుమార్తె బహు ఉన్నతమైన స్థానం ఉంచుతాడు. ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా సరే భయపడదు.
దేవుని తలకాడిగా చేసుకో ఈరోజు. ఆ తలకాడిగా దేవుని చేసుకున్నట్టయితే నీకు నిద్ర పడుతుంది. యాకోబు వేసుకున్న తలకాడ దేవుని సదృశ్యంగా ఉంది. ఈరోజు అదే తలకాడ దేవునికి కేవలం ఆశపడుతున్నాడు. ఆయన నీకు తలకాడగా మారాలని ఆశపడుతున్నాడు. నీకు శాంతి సమాధానం ఆశపడుతున్నాడు. రెండోదిగా ఇంకో తలకాడ మీకు చూపిస్తాను. మార్కు 4వ ఒక తలకాడ ఉంటుంది. అది యేసయ్య పడుకున్న తలకాడ. హల్లెలూయా. ఏ తలకాడ? యేసయ్య. యేసయ్య రోజుతో ప్రసంగం బోధించాడు. గలిలయ సముద్ర తీరం వచ్చి శిష్యులు ఉన్నారు అక్కడ. యేసయ్య అంటాడు, మీ నావలోకి వస్తాను, మీ నావలో కొద్ది చోటు ఇవ్వండి అంటాడు. అద్దరికి చేర్చండి, అద్దరికి చేర్చమంటాడు యేసయ్య. సరే అని చెప్పి ఎక్కుతాడు యేసయ్య. యేసయ్యకి రోజంతా ప్రసంగం చేయడం వలన యేసయ్యకి అలసిపోతాడు. అలసిపోయి గాఢ నిద్రలోకి తలకాడగా చేసుకొని తలకాడ మీద తల వాల్చుకొని యేసయ్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడండి. పడుకుంటాడు యేసయ్య ప్రశాంతంగా. అంటే తలకాడ అంటే మనలో ఇంట్లోనూ తలకాడలు కాదండి. అది సిమెంట్ బస్తా లేకపోతే ఇసుక బస్తా అనుకోలేదు. ఎందుకంటే ఆ దోణులు అవే ఉంటాయి. మళ్ళీ ఇంటి తలకాడ తీసుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు అంటే మనకు పెద్ద పెద్ద షిప్లు వస్తాయి, క్రూషియల్ షిప్స్ వస్తాయి. 10 అంతస్తులు 20 అంతస్తులు లోపల స్విమ్మింగ్ పూల్లు, లోపల అన్నీ ఉన్న వస్తువులు ఉన్న బిల్డింగ్ షిప్లు వచ్చాయి. కానీ అప్పుడు ఆ పడవలు లేవండి. ఆ పడవల్లో అలా కూర్చోవడం, లేకపోతే చెక్కల మీద తలవాల్చాలి, లేకపోతే ఈ బయ్యం బస్తాల వాటి మీద, లేకపోతే ఇసుక బస్తాల మీద తలవచ్చి పడుకోవాలి. అప్పుడు యేసు అలా పడుకున్నాడంట. అప్పుడు పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. కానీ యేసు ఎలా పడుకున్నాడు? ప్రశాంతంగా పడుకున్నాడు. మనం కూడా ఒక్కోసారి మన ఇంట్లో ఉన్న తలకాయల మీద పడుకుంటాం. మన ఇంట్లో తుఫాన్లు వస్తున్నా, ఒంట్లో బాగోపోయినా, కష్టాల్లో ఉన్న, సమస్యలో ఉన్న, ఇరుకుల్లో ఉన్న పట్టించుకోం. లేచి వేసే ప్రార్థన చేయం. ఉంటే ఇలా అంటాం. లేచి వేసే ప్రార్థన చేయడం ధేమ అన్నమాట, సోమర్థనం, ధేమ. వస్తా అలాగే వాటితో మనకెందుకని చెప్పి ఇలా కూడా పడుకుంటామంట కుమార్తె. కానీ ఆ దోన్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న దోన్లో సమస్యలు రావాలి. వచ్చినవి శాశ్వత కాలం ఉండవు. తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా యేసయ్య మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో యేసయ్య పడుకుంటే, ఈరోజు యేసయ్య కూడా మన ఇంట్లో పడుకునే ఉన్నాడంట. తల వాల్చుకున్నాడు. మనం కూడా పడుకున్నాం. యేసయ్య ఉన్న ఇంట్లో శాంతి సమాధానం. యేసయ్య పడుకున్న ఇంట్లో మనశ్శాంతి. యేసయ్య మన ఇంట్లో ఉంటే ఆయనతో పాటు మనకు కూడా ప్రశాంతంగా పడుకోగలం. ఈరోజు నీకు మనశ్శాంతి పడుకులు నాశపడుతున్నావా? యేసయ్య ఇంట్లో పడుకో. ఈరోజు ఆ దోన్లో యేసయ్య పడుకోవాలి. ఈరోజు నీ ఇల్లు కూడా దోన్లో పడుకోవాలి. అప్పుడు ఇంటి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, గాలి తుఫాన్ వచ్చింది, సునామీ లాంటివి వచ్చాయి. కానీ యేసయ్య లేచి, అల్ప విశ్వాసులారా మీ దోన్లో నేను ఉన్నానని మీకు తెలియదా అని యేసయ్య ఆ గాలి తుఫాన్ ఆపుతాడు కుమారుడు. ఈరోజు యేసయ్య మీ ఇంట్లో గాలి తుఫాన్ ఆపును గాక. మీ అందరికీ మంచి నిద్ర దేవుడు దయచేయను గాక. ఈరోజు రాత్రికి మీరు బాగా చక్కగా పడుకుందరు గాక. వండర్ఫుల్ గాడ్ కదండి ఆయన మంచి మనశ్శాంతి నిద్రిస్తాడండి. మీరు భయపడకండి. దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడిని ఆదుకుంటాడు. నేను పైకి లేవనెత్తుతాడు యేసయ్య. నీకు కావలసిన మనశ్శాంతి నిద్ర, ప్రశాంతమైన నిద్ర దేవుడు నీకు ఇచ్చిన గాక. ఇది నువ్వు చేయవలసిన రోజు ఒకటే, నీ దోన్లో యేసయ్య పడుకోవాలి. ఈరోజు ఎవరు పడుకోవాలి? నీ దోన్లో యేసయ్య తలకాడగా చేసుకొని ఆయన పడుకోవాలి. నువ్వు కూడా యేసయ్య పక్కన పడుకో, నీకు మనశ్శాంతి ఉంటుంది. తలకాడగా చేసుకో, యేసయ్యను మనశ్శాంతి పడుతుంది. ఈ హృదయంలో యేసయ్యించు, భారం అంతా యేసయ్యదే. యేసయ్య నాదుకుంటాడు, ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు. ఈరోజు బాధల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? తిరుకుల్లో ఉన్నావా? దిగులు పడకు, భయపడకు. దేవుడికి సహాయం చేయబోతున్నాడు. దేవుడిని ఆదుకోబోతున్నాడు. దేవుడికి మనశ్శాంతిని ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటి, రోజు ఆ భారం అంతా యేసయ్య మీద వేసి, ఆ కష్టం అంతా యేసయ్య మీద వేసి ఖచ్చితంగా దేవుడిని ఆదుకోబోతున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. దిగులు పడకు. ఆయన నమ్ముకున్న వాడిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న వాడిని ఆయన కుళ్ళు పట్టనివ్వడు. పరిశుద్ధులు ఆయన కుళ్ళు పట్టనివ్వడు. దేవుడు నమ్ముకున్న వారు భిక్షం ఎత్తుకోరు కుమారుడు. ఆయన అప్పు ఇచ్చేవాడు చేసి అప్పు తీసుకుని చేయడు. నువ్వు తలగా నుంచి తాకుగా ఉంచాడు కుమారుడు. కాబట్టి ఈరోజు నీకే భారంతో ఈ రోజు వాక్యం వింటున్నావు, ఏ కష్టంతో వాక్యం వింటున్నావు, ఏ సమస్యలతో వాక్యం వింటున్నావు,
ఆ సమస్యలన్నీ ఈరోజు ఏసే తీర్చే, ఏసే తలకాడగా చేసుకో. ఆ దేవుడు నీకు శాంతి, సమాధానం నీ కుటుంబంలో దేవుడు దయచేయను గాక. ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం దీవుడికరంగా ఉన్నట్టయితే, ప్రభా ఈ వాక్యం నా కొరకే నాయన, మా కుటుంబంతో మాట్లాడే ప్రభా అన్నట్టయితే నాతో ప్రార్థనలు ఎక్కివించు. మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థించేదమా? అది తల ఉంచండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసే నీకు వందనాలు. ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడి ఉన్నావు. నిజమే తండ్రి. ప్రభా నిన్నే తలకడిగా చేసుకుంటే మాకు మనశ్శాంతినైనా, నిన్నే తలకడిగా చేసుకుంటే శాంతి సమాధానం తండ్రి. ఆ రోజు యాకోబు తండ్రి ప్రభా నిన్నే తలకడిగా చేసుకుని పడుకున్నాడు ఆయన. ఆ రోజు అంతా ప్రశాంతంగా పడుకున్నాడు తండ్రి. ఈ రోజు కూడా మేము ప్రశాంతంగా పడుకోవాలంటే నువ్వే మాకు తలకడిగా మారాలి నాయన. నీవే మాకు మనశ్శాంతిగా మారాలి తండ్రి. ప్రభా నీ సమస్య నుంచి మాకు విడుదల దయచేయండి నాయన. ప్రభా ఎంతో భారాలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇరుకులతో వాక్యం వింటున్నాము తండ్రి. ప్రభా ఒక్కసారి నాతో మాట్లాడే ప్రభా నాకు శాంతి సమాధానం దయచే ప్రభా. ప్రభా పగిలిపోయిన హృదయంతో ఉన్నాను నాయన. ఇంటిలో తెలియక పరిస్థితిలో ఉన్నాను తండ్రి. ప్రభా నా సమస్యలు నీకు చెప్పుకుంటున్నాను ప్రభా. ప్రభా నా భారాన్ని దించండి ప్రభా. నాకు మనశ్శాంతి దయచేయండి ప్రభా. ప్రభా ఈరోజు ఎంతో మంది ప్రభా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు బట్టి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఒక్కసారి వాళ్ళు దర్శించుకో ప్రభా. వాళ్ళకి నా యేసు నాకున్నాడు. నా యేసుని తలకాడిగా చేసుకుంటాను ఈరోజు. నా జీవితంలో, హృదయంలో, నామలో యేసు ఉన్నాడు అనక మంచి ఆలోచన బిడ్డలు దయచేయండి ఆయన. ప్రభా శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. ప్రభా ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారు, వాళ్ళ భారాన్ని దించిన కృప దయచేయండి. వాళ్ళకి శాంతి సమాధానం దయచేయండి. నువ్వు వాళ్ళకి తలకడిగా ఉండి ప్రభా. ప్రభా దిండి మీద కృప దయచేయండి ప్రభా. భారం అంతా తీసిపోయింది ప్రభా. విన్న వాక్యం మంచి నెల బదిలించే ప్రభా. 30 వంతులుగా ప్రజలు ఫలింప చేసి నువ్వు ఆశీర్వదించి దీవించమని, ఈ వాక్యం నీరు కట్టమని, నన్ను సంతరించమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసుని సమర్పించుకుంటూ యేసు వచ్చినాం తండ్రి. ఆమేన్. ఈశ్వరత్వమే జయం, శూరత్వమే జయం. యేసు సంపూర్ణ శుభం గాక, అపవాదికి నాశనత కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారి కృప, పరిశుద్ధ మన్యోన సహవాసం కూడా మనకు, మన కుటుంబాలకు ఆయన రాకొచ్చి పర్యంతరము శాంతి సమాధానం గురించి తన ప్రకాశమైన వెలుగు మనందరి కుటుంబాల మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.